ఇంటికి వచ్చి అమ్మే చేపల వాళ్ళు చూడండి 100 రూపీస్కి ప్రాన్స్ పెట్టింది. 100 రూపీస్కి ఇన్ని పెట్టడం అంటే ఎక్కువే. బయట కొంటే మనకు చాలా ఉంటాయి కదా ఫ్రెండ్స్, చాలా ఎక్కువ ఖరీదు ఉంటాయి. 100 రూపీస్కి మాత్రం పెట్టింది. అలాగే మిగతా చేపలు కూడా చూపించింది. శిలావతి అని మనకి చెరువు చేప ఉంటుంది కదా, కాకపోతే ఈ చిన్న చేపలు చూపించింది తను, అది సముద్రపు శిలావతి అంట. ఇదిగోండి, ఇది సముద్రపు శిలావతి అంట. మనం పెద్ద చేప తింటాం చూడండి, అది చెరువు శిలావతి అట. ఇదిగోండి కట్టి చేపలు, ప్రాన్స్ చూపించింది. అలాగే ఇదిగోండి 100 రూపీస్కి మనకి ఇన్ని ప్రాన్స్ వచ్చాయన్నమాట. ఇది బయట అయితే నాకు తెలిసి ఇంకొంచెం ఖరీదు ఉంటుంది మార్కెట్కి వెళ్తే. అలాగే పీతలు కూడా తెచ్చింది. ఈ పీతలు చూడండి లోపల వేసుకొని తెచ్చింది. ఈ పీతలు తను చేసేసి ఇచ్చేస్తాను అన్నది, అంటే ఇంటికి వచ్చేవాళ్ళు కొంచెం చేసేసి కూడా మనకి ఇచ్చేస్తారు. చూడండి అవి చేసేసి ఇచ్చేసింది. ఇవి మండ పీతలు అంట. అలాగే ఈ చేపలు, ఈ పీతలు, అలాగే ప్రాన్స్ ఎప్పుడు ఇలా ఇంటికి తీసుకొచ్చి వస్తూ ఉంటారు. ఎందుకంటే కొద్దిగా సముద్రానికి దగ్గరలోనే ఉంటుంటాం మేము. వాళ్ళు అటు నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ మ్యాక్సిమం అమ్మేసుకుని అప్పుడు మిగిలిన మార్కెట్కి తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట. ఇంటికి వచ్చి పెడతారు, కొంచెం తక్కువలో పెడతారు. అలాగే వాళ్ళు చేసేసి కూడా ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. మాకు మార్కెట్కి వెళ్ళే పనే ఉండదు. ఈ విధంగా మాకు ఫిష్ అనేది బాగా దొరుకుతుంది ఫ్రెండ్స్. చూసారా, ఆమె చక్కచక్క చేసేస్తుంది మంట పీతల్ని. ఎందుకంటే సాయంత్రం వరకు ఉంటే కనుక అలాగా అవి పాడైపోతాయని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, వండుకోవాల్సినప్పుడు వండుకోండి అని చెప్పి ఆమె చేసేసి ఇచ్చేసింది. ఆ రోజు అయితే నేను ఈ పీతలు, ఈ ప్రాన్స్ కలిపి 150 రూపీస్కి తీసుకున్నాను. ఈ పీతలు 4 ఉన్నాయి, 50 రూపీస్ అన్నమాట. ఇంకా ఎండు చేపలు అవి కూడా తెచ్చింది, అవి అయితే నేను తీసుకోలేదు. అలాగే ఇంటికి వచ్చేస్తే ఈ సీ ఫుడ్. చూసారు కదా, పీతలు, ప్రాన్స్ అయితే చేసి ఇవ్వడానికి తనకు టైం లేదు అంది. ఎందుకంటే ఎండ వచ్చేస్తే మళ్ళీ ఫిష్ పాడైపోద్ది కాబట్టి త్వరగా వెళ్ళిపోద్దని పీతలు మాత్రమే చేసి ఇచ్చింది. సో 150 రూపీస్కి మంచి సీ ఫుడ్ అయితే మాకు దొరికింది ఫ్రెండ్స్.